హాయ్ హాయ్ అండి. వెల్కమ్ టు వినయ్ తెలుగు ట్రేడింగ్. సో మనం ఈరోజు చూసుకుంటే మన న్యూ ఇండికేటర్ ఎలా యూజ్ అయిందనేది ఈరోజు చూసుకుంటే మార్నింగ్ మనకి ఈరోజు 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టాము. ప్రతిరోజు మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే పెట్టుకోవాలి ఇండికేటర్ని. సో 9:21కి ఒక ఎంట్రీ, 10:09కి ఒక ఎంట్రీ, అలాగే 10:13కి ఒక ఎంట్రీ, అలాగే 11:51కి ఒక ఎంట్రీ. సో 4 ఎంట్రీలు అయితే ఇవ్వడం జరిగింది మన న్యూ ఇండికేటర్. సో అలాగే ఆఫ్టర్నూన్ ఇచ్చిన 2 ఎంట్రీలు కూడా స్టాప్ లాస్నే కొట్టినాయండి. నేను ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ ఇండికేటర్ కూడా మనకి 100% యాక్యురసీ అనేది ఉండదు. మధ్యాహ్నం నుంచి మార్కెట్ ఎలా ఉందనేది యాజ్ ఏ ట్రేడర్స్గా మీకే వదిలేస్తున్నాను. ఓకే, మొదట ఇచ్చిన 4 ఎంట్రీస్ టార్గెట్ని హిట్ అయినవి, తర్వాత ఇచ్చిన 2 ఎంట్రీస్ స్టాప్ లాస్ కొట్టినవి. సో మనం ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఏ ట్రేడ్ తీసుకోకూడదు, ఎప్పుడు ట్రేడింగ్ చేయాలి, ఎప్పుడు ట్రేడింగ్ చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్ని అది మీరే అలవాటు చేసుకోవాలండి. దానికి మనం వద్దని చెప్పలేము, తీసుకోండి అని కూడా చెప్పలేము. సో మనం ఎప్పుడైనా సరే మార్కెట్లో మనకు నచ్చిన ప్రాఫిట్ ఎంత, మనం ఫేస్ చేయగలిగిన లాస్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకోగలిగితేనే ముందుకెళ్ళగలం. సో మార్నింగ్ వచ్చిన 4 ఎంట్రీలు ప్రాఫిట్ ఇచ్చినాయి, తర్వాత వచ్చిన ఎస్ఎల్ కొట్టినాయి. ఒకవేళ మీరు మార్నింగ్ వచ్చిన 4 ఎంట్రీస్తోనే మీరు డే అనేది క్లోజ్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా చాలా మంచి ప్రాఫిట్లో ఉంటారండి. సో లేదు సార్, నేను ఫుల్ టైం ట్రేడర్ని, అది ఎన్ని ఎంట్రీలు ఇచ్చినా, ఎవరు ఎన్ని ఎంట్రీ ఇచ్చినా నేను తీసుకుంటూనే ఉంటానంటే ఒక 2 స్టాప్ లాస్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ట్రేడింగ్ చేసే కంటే దాన్ని ఎప్పుడు ఆపడం తెలియడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో ఒక రోజుకి మనకి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకునే మార్కెట్లోకి రావాలి. లేదు సార్, మనకి స్ట్రాటజీ ఉంది కదా, ఎన్నిసార్లు ఎంట్రీ ఇస్తాను అంటే అన్ని ఎంట్రీలు మీరు తీసుకుంటారంటే నో ప్రాబ్లం అండి, నో ఇష్యూ, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఏం లేదు, మార్నింగ్ 4 ఎంట్రీలు తీసుకున్న తర్వాత 2 స్టాప్ లాస్లు తీసుకుంటే సో మనం అప్పుడు ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డేకి 2 ట్రేడ్లు మాత్రమే స్టాప్ లాస్ తీసుకునే అవకాశం ఉంది. మిగతా రిమైనింగ్ ప్రాఫిట్ మన అకౌంట్లోనే ఉండాలి. సో ఓకే ఓకే అలాగే మనము ప్రీమియం గ్రూప్ కూడా ఉంది మనకి. ప్రీమియం గ్రూప్లో ఈ ఇండికేటర్ సంబంధం లేకుండా ఎంట్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇండికేటర్ అనేది ఎవరికి వాళ్ళే ఓన్గా చేసుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. దీన్ని మనం లైవ్లో దీన్ని చూసి ఎంట్రీలు చెప్పడం జరగదు. ఈ ఇండికేటర్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళగానే ఓన్గా చేసుకోవాలి. దీనితో పాటు మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుకుంటే కొంచెం చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నా దగ్గరే కాదండి, మీకు కోపం వచ్చినా లేకపోయినా సరే నా దగ్గరే కదండి, మీరు ఒక దగ్గర కోర్స్ నేర్చుకున్న, కాల్స్ తీసుకున్న, కాల్స్ తీసుకున్న ఏది కూడా మీకు లైవ్లో చూపించడం జరగదు. కావాలంటే రాసి పెట్టుకోండి. మీరు ఎంత పెట్టి, ఎంత కాస్ట్ పెట్టినా కోర్స్ తీసుకోండి, కాల్ తీసుకోండి, ఏది కూడా మీకు నచ్చినట్టు జరగవు. మీకు మీరుగా ఒక సెటప్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ప్రాఫిట్లో ఉండడం జరుగుతుంది. నా దగ్గరే కాదండి, ఎవరి దగ్గరైనా చెప్తున్నా. నా దగ్గర జాయిన్ అవ్వమని నేను చెప్పట్లా, సిచ్యువేషన్ మాత్రం చెప్తున్నా. సో నేను ఈ ఇండికేటర్ని డెవలప్ చేసింది
జాబ్ చేసే వాళ్ళకి, సిస్టమ్ ముందు కూర్చోలేని వాళ్ళకి కోసం మాత్రం నేను ఈ సెటప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో మనం అలాగే 9:15 నుండి 12 వరకు, అలాగే 1 నుంచి 3 వరకు లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లైవ్ లేకపోయినా సరే నా సైడ్ నుంచి కాల్స్ ఉంటాయండి. ఆ కాల్స్ కూడా మీకు ఎంట్రీ ఎందుకు ఇచ్చాము, ఎక్కడ ఇచ్చాము, ఏ టైంలో ఇచ్చాము అనేది మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో ఎంత కాస్ట్ పెట్టినా తెలుసుకోండి, నేర్చుకోండి, నో ఇష్యూ. బట్ ఇంతకు మించిన సబ్జెక్ట్ అయితే మీ దగ్గర ఉండదు. ప్రతి ఎంట్రీ కూడా మీకు చూపించి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది మన గ్రూప్లో అయితే. మీరు ఏ గ్రూప్లోనే ట్రై చేయండి, నో ఇష్యూ, నాకేం ప్రాబ్లం లేదు. సో నా గ్రూప్ గొప్ప అని అనడం లేదు. బట్ నా గ్రూప్లో అయితే మాత్రం మెయిన్లీ ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గిస్తాం. మీకు ఇంతకుముందు వచ్చే లాసుల కంటే 90% ఖచ్చితంగా రెడ్యూస్ అయిపోతాయి మీ లాసులు అనేది. సో మీరు ఇంతకుముందు డైలీ 10,000 లాస్ తీసుకునే వాళ్ళకి 1000 రూపాయలు మాత్రమే లాస్ వస్తుంది. ఆ విధంగా మన గ్రూపు ప్రతిరోజు లైవ్ ట్రేడింగ్ రన్ అవుతుందండి. ప్రతి స్ట్రాటజీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు బయట ఎక్కడ నేర్చుకున్న అదే స్ట్రాటజీ, నా దగ్గర నేర్చుకున్న అదే స్ట్రాటజీ, కాకపోతే అక్కడ కాస్ట్ ఎక్కువ, నా దగ్గర కాస్ట్ తక్కువ, అంతే తప్ప వేరే ఏమీ లేదండి. ఓకే, కొంతమంది అయితే ఈ లైవ్లో చెప్పిన కాల్స్ కూడా తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ ఇండికేటర్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని యూజ్ చేసుకుని మీరు డైలీ ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఎవరైనా సరే మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మెసేజ్ చేయండి. 24/7 రిప్లై ఇస్తాను నేను. పర్సన్ టు పర్సన్ మానిటర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ప్రాఫిట్లు ఉన్నారో లాస్లో ఉన్నారో అనేది తెలుసుకున్న తర్వాతే నెక్స్ట్ ట్రేడ్ వెళ్ళడం జరుగుతుంది. సో మనం ఒక ప్రీమియం గ్రూప్లో ఉన్నప్పుడు మాత్రం అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు లాస్లో ఉన్నారా, ప్రాఫిట్లో ఉన్నారా అనేది ఆ యొక్క మెంటార్కి అప్డేట్ చేయగలగాలి. సో ఆ మెంటార్కి మీరు అప్డేట్ చేయగలిగితే, ఒకవేళ మీరు లాస్లో ఉంటే నెక్స్ట్ ఏదైనా ఒక మంచి కాల్ ఇచ్చి దాన్ని రికవరీ చేయడానికి చూస్తాడు. సో మీరు ఆ లాస్లో ఉన్నాను అని చెప్పడానికి కూడా మీరు మొహమాట పడితే దానికి నేనేం చేయలేను. నా దగ్గర కదా, ఎవరి దగ్గర అని చెప్తున్నా. మీరు లాస్లో ఉన్నారు, ప్రాఫిట్లో ఉంటే మంచిదే, ఆ మెంటర్కి హ్యాపీ. లేదు లాస్లో ఉన్నారంటే చెప్పాలి, చెప్తే ఆ యొక్క లాస్ని ఆ రోజుకే మనం క్లియర్ చేయడం జరుగుతుంది, లేదా తర్వాత రోజైనా మిమ్మల్ని ఫోకస్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు లాస్లో ఉన్నారా, ప్రాఫిట్లో ఉన్నారా, ట్రేడ్ తీసుకున్నారా, ట్రేడ్ తీసుకోలేదా అనేది చెప్పడానికి కనుక మీరు మొహమాట పడితే మీరే ఇబ్బంది ఫీల్ అవుతారు. సో నా దగ్గర జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, ఎక్కడ జాయిన్ అవ్వనా సరే, మీరు ఏ గ్రూప్లో అయినా ఉన్నా సరే ఎలర్ట్గా ఉండమని చెప్తున్నా మెయిన్. ఎందుకంటే మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి మీకు అడిగే హక్కు ఉంది. ఆ హక్కుని ఉపయోగించుకుని ఆ యొక్క మెంటార్తో మీరు కమ్యూనిటీకి అయ్యి ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడింగ్లో ఉంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద వెనై తెలుగు ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.